హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ పైన, అదేవిధంగా వేకెన్సీ లిస్ట్ పైన, రోస్టర్ పాయింట్స్ పైన, అంగన్వాడీలకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న అంగన్వాడీ సిబ్బంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అక్కా చెల్లెళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అంగన్వాడీకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా మీకు మన ఛానల్లో లభించడం జరుగుతుంది. ముఖ్యంగా నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి జిల్లా వీడియో కూడా నేను మీకైతే అందించడం జరుగుతుంది. మీరు ఏ జిల్లా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఇక మనం వీడియో విషయానికి వెళ్ళినట్టయితే, ఈ అంగన్వాడీ కేంద్రాలలో మనకి ప్రైమరీ స్కూళ్ళలో నిర్వహించినట్టుగానే అంగన్వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్ డే అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఒకసారి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తని మనం చూసినట్టయితే, కొండాపూర్ మండల పరిధిలోని తొగర్పల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణీలకి సీమంతాలు, 5 ఏళ్లు నిండిన బాలురకు అసెస్మెంట్ కార్డు ఇచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ విమల, అంగన్వాడీ టీచర్ స్వప్న, సుశీల, లలిత, రతి, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలలో ఈ యొక్క కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి అక్షరాభ్యాసంతో పాటుగా అన్నప్రాసన, గర్భిణీలకి సీమంతాలు అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఒక మంచి ఆనవాయితీ అని చెప్పొచ్చు. అదేవిధంగా అంగన్వాడీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ కానివ్వండి, హెల్పర్స్ కానివ్వండి, మినీ అంగన్వాడీలు కానివ్వండి, వీరైతే మండు టెండల్లో 45 డిగ్రీల ఎండలో వేడి గాలులతో ఇక్కడ ఒక ధర్నానైతే నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో ఉక్కిరి బిక్కిరి అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఈ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్త ప్రకటనని చూడొచ్చు. అంగన్వాడీలకి వేసవి సెలవులు ఇవ్వాలి. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి ఇస్తున్నటువంటి మే నెల వేసవి సెలవులని అంగన్వాడీలకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ వీరైతే ధర్నా చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. హన్మకొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేశారు. వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన విధంగానే అంగన్వాడీ సెంటర్లకి ఇవ్వాలని సిఐటియు నాయకులు రాగల రమేష్ డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ధర్నాలో యూనియన్ నాయకులు నాంపల్లి శోభారాణి, జమున, అరుణ, సత్యమ్మ, తిరుమల, మమత, ప్రమీల, లక్ష్మి, సునీత, స్వరూప పాల్గొన్నారు. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీలకి సంబంధించినటువంటి న్యూస్. ఇదైతే వాళ్ళ డిమాండ్ వాస్తవమైనటువంటి, ఇవ్వదగినటువంటి డిమాండే. ఎందుకంటే వేసవిలో ఈ సమ్మర్ హాలిడేస్ అనేది టీచర్స్కి అన్ని స్కూళ్ళకి ఇస్తున్నట్టుగానే అంగన్వాడీలకు కూడా ఇయ్యాలి అని చెప్పేసి మన ఛానల్ తరపున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా అంగన్వాడీలకి సంబంధించిన ప్రతి అప్డేట్ మీద మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న అంగన్వాడీ సిబ్బంది కానివ్వండి, అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అక్క చెల్లెళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి వీడియో కూడా నేను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.